కార్యక్రమానికి వచ్చిన వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు, అదేవిధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ నాయకులకు, వేదికపై ఉండిన మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థి కేఈ శ్యాంబాబు గారికి, మన సభాధ్యక్షులు సుబ్బరాయుడు గారికి, వేదికపై ఉన్న శంకర్ రెడ్డి గారికి అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఇంతమంది జనం ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషం ఉంది. అన్నా మీ అందరి ఎదురుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండకుండా చంపేయాలని చూశారు వైసీపీ నాయకులు. అటువంటి టైంలో కేఈ శ్యామన్న గారు, మన వెల్దుర్తి మండలం మాజీ అధ్యక్షుడు సుబ్బరాయుడు గారు, వెల్దుర్తి ఈ శివశంకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి ఈ మండలానికి అధ్యక్షుడు ఉండు అని, ఈ చనిపోయే చెట్టుకి నీరు పోసుకుంటూ ఉండు అని నన్ను ఆదేశించినారు. ఆ రోజు నుంచి మొదలు పెట్టాను చెట్టుకు నీరు పోయడం. ఈ రోజు అప్పటి నుంచి చిగురించింది మన వెల్దుర్తి మండలం దస్తర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, సాధికారిక కమిటీ మెంబర్లు సాధించిన విజయం ఇదే. ముఖ్యంగా వీరందరూ సహకారంతోనే నేను ముందుకు నడిచాను. అన్నా, మీరు నాటిన చెట్టు పెరిగింది, పూత పూసింది. ఒక్క నిమిషం అదే చెప్తానా? అన్నా, అవి కాయలుగా రేపు మే 18వ తేదీ అవి కాయలుగా పడి మన బ్యాలెట్ బూతుల్లో పడతాయి. కాయలుగా ఓట్లు అవే పనులయ్యి జూన్ 4వ తేదీ కేఈ శ్యామన్నని ఎమ్మెల్యేగా నిరూపిస్తాయని నేను చెప్తున్నాను. ఈ మండలంలో మన పక్కన 5 కిలోమీటర్ల దూరం చెరుగులపాడు ఎమ్మెల్యే గారిది. ఆమె చేసేది లిక్కర్ దందా, భూదందా, ఏ దందా అని చెప్పడానికి లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరులకి నా నమస్కారాలు తెలుపుకుంటాను. రేపు మే 13వ తేదీ జరుగుతున్న ఎలక్షన్లో మన కుర్వ నాగరాజు గారికి ఒక ఓటు, మన కేఈ శ్యామన్న గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ నాకు